చప్పట్లు కొట్టమని గట్టెలు చేస్తున్నావా చల్ల చలిపెడుతుందని మక్కట్ల నేను చప్పట్లు కొట్టమని కొట్టాలి. చప్పట్లు కొట్టకపోతే ఏమవుతుంది? నేను ఎక్కడే కదా ఇక గాలి గిట్ట వచ్చిందనుకో చల్లగా చలి పెడితే ముక్కలకేసి సన్నగా శీవుడు వస్తుంది. గిట్టే వాళ్ళు తీద్దామంటే పేరు రాకపోయే ఇట్టంటే ఇటింత పోతుంది, ఇట్టంటే ఇటింత పోతుంది. అక్కడిక్కడ చూసి అవుతుంది అనిపించకపోతే మా అక్క ఏ బాబను నా గవ్వలు కూడా గుడి మీద కూర్చున్న సీతలు కొట్టేవారు. ఆ కూరగాయలు మొత్తం ముచ్చట పెట్టుకుంటూ మంచిగా కొడుకుని గత కూరలు తెస్తున్నాయి. నీళ్ళు మధ్యనే కొట్టిరు, అక్కడ మధ్యనే కొట్టిరు, ఇక్కడ ఉన్న మధ్యనే కొట్టిరు. కానీ ఈ ముందర కూర్చున్న ముసలి నా సంతులు కొడతారు. నీకేమి సిరొచ్చింది? 2000 పాదాలు రత్తున్నాయేమో నూనె ముంతకాయలు రైతున్నారు. 2000 పదాలు లక్షల మొత్తుగా అత్తకు అత్తలకు కోడళ్ళకు లొల్లు బండు. అత్తమ్మా గుడ్డు తింటావా? నీకు చదువు పైసలు కావన్నా? నీకు కలిసి కావన్నా? పైసలు వస్తున్నాయి కదా 2000 పాదాలు. ఇక బతుకమ్మ పండుగ నాడు సద్దుల బతుకమ్మ పండుగ నాడు సత్తుమిడి తీసుకురాట మరదల రేటలు నోట్లో పోతురాట. ఇక మీరు సప్పట్లు కొట్టకపోతే మూతి గిట్ల అవుతుంది. ఇక నోట్ల గిట్ల సత్తు గిట్ల పోసిండు అనుకో అప్పు ముంగొట్టు వాళ్ళకు మోగానికి ఫోటోలు లేకున్నా సరే అనిపించకపోతే మా పాపం కొట్టనోళ్ళ రోగాలన్నీ కొట్టిన రోగాలన్నీ కొట్టనోళ్ళ మీద పడాలి. నా గవ్వలు కూడా అది అది చూద్దామని అర్థంది కానీ లోపల ఉన్న చూడనిస్తలేదు. పండుగ పండుగ అయితే బాగా కానీ రోజు పెట్టకుండా నేను ఆయన ఒకటి ఆయన చూడంగా నాకు ఒకటి యాదకొచ్చింది. నీ అసొంటి ఒక మొగోడాట, నా అసొంటి ఒక పోరాట. లగ్గం అయితే ఎలాట? లగ్గం కావాలంటే అత్తురు సుత్తురు షేర్గాడుతురు మాట్లాడుకుంటారు, అన్ని కట్నాలు బిట్లాలు మళ్ళీ ఎత్తిపోతుంది. లగ్గమయ్య దగ్గర పోతున్నారు, ముందర పట్టుకొని పిల్లగాని పిల్లలు చూసుకున్న షారని నెలకేసి వస్తున్నారు. ఆడకైతే లగ్గాలు కానీ మాకైతే లేవాలి. మరి ఎట్లా చేయాలి? పిల్ల ముఖం పిల్లగాని తెలియదా, పిల్లగాని ముఖం పిల్లకి తెలియదా? ఇక లగ్గం దేవుడికి మొక్కున్నదేమో ఎవరు పోతు మొక్కని పొల్లమైంది అట్లా. ఇక పొల్లపోయి పొల్లలైనా పట్టింది. ఇక పోరడు కూడా గట్లమైంది. మరి దేవుడికి మొక్క లగ్గం అవుతున్నా పోరడు పొరలైనా పట్టిండు. ఇక పిల్లలైనా పిల్ల పోతున్నది, పొరలైనా పొరలు పోతుండు. పొంగ 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 చేయగలిగే ఏమన్నా ముందర మొబైల్ మాట్లాడిస్తారు. ఏ ఊరు పిల్లకి ఏమన్నాళ్ళకి వచ్చినామంటే ఏ గీ గుండారం పక్క పన్న ఈ సిద్ధపురం అని చెప్పిందాడు. మరి మీదేవరు అంటే సిద్ధపురం పక్క పన్న గుండారం అని చెప్పిందాడు. ఇద్దరు ఒక దగ్గర కానీ ఒకళ్ళ మొక్కల తెలివై. మరి ఎందుకోసం వచ్చినామంటే లగ్గం అయితే లేదు, ఏమన్నాళ్ళకి మొక్కిపోతే లగ్గం అయితే ఏమని మొక్కేదానికి వచ్చిన. నేను కూడా గందుకే వచ్చిన అన్నాడట. మరి మన ఇద్దరికి లగ్గాలు కాకపోయి మనమే లగ్గం చేసుకుంటే అయిపోతుంది కదా అని మాట్లాడుకున్నారట. ఏమన్నాడు కాడ చెరొక్క దండ తీసుకున్నారు, మెడ లోపల వేస్తున్నారు, దేవునికి మొక్కిర్రు. ఇక ఇంటికి వచ్చిర్రు, ఇంటికాడ సంసారం చేస్తున్నారు. ఇక చెయ్యంగా కొన్ని రోజులకు ఈ పొరలు అడిగినట పోరిని. పోరి నా ఆస్తి లేకపోయా, జాగ లేకపోయా, నా ఇల్లు మంచిగా లేకపోయా, నా ముఖం మంచిగా లేకపోయా, ఏమి నచ్చి పెళ్లి చేసుకున్నావు అని పొరలు అడిగినాడు. నీ ముఖం మంచిగా లేకపోయి, నీ ఆస్తి మంచిగా లేకపోయి, నీకు జాగ లేకున్నా సరే నీ తెల్లని పళ్ళను చూసి పెళ్లి చేసుకున్నావు అని కోరినాడు. గా పళ్ళను చూసి పొరలు అడిగివా పుట్టిన పళ్ళు కావే, పెట్టిన పండే గుత్తి తీసిన పోర్చలు పెట్టిన పెట్టిన పనులు అందుకే తెల్ల మెరుతున్నాయి. ఏమి ఎత్తము సంసారం ఎద్దివి లేకపోతే
కూడా సంసారం చేస్తుంది మళ్ళా కొన్ని రోజులకు ఈ పోరగిన పోరని అన్నయ్య మరి నీకు కప్పని చెప్పండి మరి నామకం కూడా మంచిగా లేకపోయా ఏ నచ్చి పెళ్లి చేసుకున్నావు అని పోరగినాడు అప్పుడు పోరేమంటుడు నువ్వు కట్నం లేకున్నా సరే నీ ముఖం మంచిగా లేకున్నా సరే నీ నల్లని ఎట్టుకెళ్ళి చూసి పెళ్లి చేసుకున్నావు అయ్యా అయ్యా ఎట్టుకెళ్ళి చూసి మోసపోతే అయ్యో అయ్యా అయ్యా పుట్టిన ఎక్కరు కాదే అయ్యో నాయ్యా నాయ్యా పెట్టిన విగ్గే అయ్యో నీకు పోరాడు ఈ పండు పెట్టాడు రెండు ఒక పండు ఉన్నట్టే 2 రోజులు చుట్టూ చుట్టున్నాయి కదా చలో రామస్వామి రామన్నే తప్పకుండా పంచపాండవుల దిక్కు ఉండగాని వాళ్ళనే గెలిపించినట్టు చేస్తా నేను కౌరవుల దిక్కే ఉంటా మాయ పాస్కాలు పట్టుకొని మరి పంచపాండవులు పట్టణంలోకి వెళ్ళిపోవాలంటే ఆట లేని జాగర ఆట ఉట్టియాలి పాట లేని జాగర పాట ఉట్టియాలి పని లేని జాగర పని ఉట్టియాలి ఏదన్నా ఆట ఉట్టించి పట్టణంలోకి వెళ్ళి ఎల్లగొట్టి పిత్తనా అని దుర్యోధనుడు ఏనాడు చెప్పుతున్నాడు పంచపాండవులు తోలకొచ్చి ఇప్పుడే జూదమాడి పిత్తనా అని హస్తినాపురం పోతున్నాడు ఎట్లా పోతున్నాడు మాయాశకునుడు ఏ ప్రకారంగా పోతున్నాడు ఓరి నందనందన ముకుంద ముఖం కనిపించదు. నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన పడుతుంది సిద్ధంగా. పంచపాండవులు శకుడు వద్ద బంగారు సింహాసనం దిగుడు కుసమయ్య మామను పెద్దోడు మేర మామవు నీకు వెలివేయాలి అని కృషి కుసలు పెట్టి
శకును నీకు ఆడుతున్నాడా అరే మామా అరే మామా సింహాసనం మీద కూర్చుంటే నువ్వు కింద కూర్చోవాలి పొంగిపోతున్నాడు పొంగుడెందుకు కుంగెందుకే చెట్టు వెరుగుడెందుకు పెద్దవా ఎందుకు చెట్టు వెరుగుడు ఇరిగేదండి కదా నువ్వు నా దిక్కే మాట్లాడు కథ అయిపోయేదాకా చెట్టు వెరగడందుకు ఇరిగేదందుకే చెల్లని రూపాయలకి గీతలు ఎక్కువ సోడి బియ్యానికి పొంగుడు ఎక్కువ దానికి పోకడు ఎక్కువ సిప్రెంట్ కల్లానికి దిద్దుడు ఎక్కువ ఎటుకెళ్ళని మంచిగా ఉండాలి ఊకే దిద్దుడు పట్టకుండాలకు దూసుడు ఎక్కువ అలాగే లేకపోతే ఏడ దుత్తలే ఉన్న ఎటుకెళ్ళి ఇట్లా దుత్తనే ఉంటారు ఎప్పటికీ మనిషి నచ్చే ముందు మాట లెక్క మాట్లాడతానంట